హాయ్ హలో హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ ఒకటాన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు ఒక కొత్త వెంచర్ ని లాంచ్ చేయబోతున్నారు. అది ఎక్కడ ఊరి శివార్లో లేదండి, హార్ట్ ఆఫ్ ద సిటీలోనే ఉంది. ప్రెసెంట్ నేనైతే ఈసీఎల్ క్రాస్ రోడ్స్ లో ఉన్నాను. కేసర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. మరి వాళ్ళ వెంచర్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, వెళ్తూ తెలుసుకుందాం. లెట్స్ గో. సో మనం ఈసీఎల్ క్రాస్ రోడ్స్ నుంచి రాంపల్లి క్రాస్ రోడ్స్ కి చేరుకున్నాము. సో ఇందాకే చెప్తున్నట్టుగా కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వెంచర్ ని ఈరోజు చూడబోతున్నాము. అదే ఎలిగెంట్ స్క్వేర్. ఇది మొత్తం 5 acres లో ఉన్నటువంటి హెచ్ఎంటీఏ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. జనరల్ గా ఇట్లాంటి వెంచర్స్ మనం సిటీకి శివార్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో చూస్తుంటాం. కానీ ఈ రోజు చూడబోతున్నటువంటి ఈ వెంచర్ సిటీలోనే హార్ట్ ఆఫ్ ద సిటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉన్నటువంటి వెంచర్ ని చూడబోతున్నాము. ఫుల్లీ డెవలప్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే రెడీ టు కన్స్ట్రక్ట్ విల్లా ప్లాట్స్ వెంచర్ ని ఈరోజు చూడబోతున్నాము. మరి వెళ్దామా? లెట్స్ గో. సో మనం రాంపల్లి జంక్షన్ నుంచి చీర్యాల జంక్షన్ కి వచ్చేసాము. ఇదే అది. సో ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యాదాద్రి తర్వాత చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఇటువైపు ప్రయాణిస్తాము. అలాగే ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది సిటీ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. రాంపల్లి కానీ చీర్యాల కానీ చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంది. ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఆ వెంచర్ వచ్చేస్తుంది. లెట్స్ గో. సో చీర్యాల జంక్షన్ నుంచి మనం ఈ ప్లేస్ కి అయితే చేరుకున్నాము. సో ఇది కీసర రూట్ అనమాట. ఇటు వెళ్తే కీసర అలాగే ఓఆర్ఆర్ వస్తుంది. సో ఇక్కడ సుప్రభాత్ కాలేజ్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి సుప్రభాత్ కి ఇట్లా రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ ఉందన్నమాట. సో ఈసీఎల్ నుంచి ఒక బస్ ఎక్కినా కూడా ఇక్కడ చేరుకోవచ్చు. చాలా ఈజీగా కనెక్టివిటీ కూడా ఉంది. వెళ్దాం, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. ఎస్, వచ్చేసాము. ఈ రోజు మనం చూడబోతున్నటువంటి బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ వెంచర్ కి. సో చూసారు కదా, మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం ఇళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి, ఉంటున్నారు కూడా జనాలు. సో చక్కగా మీరు కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇమీడియట్ గా ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం 5 acres లో ఉన్నటువంటి విల్లా ప్లాట్స్ వెంచర్. సో మరి లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. లెట్స్ గో. సో ప్రస్తుతం మనతో పాటు కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి కాకు శివకుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సో డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే చాలా ఫాస్ట్ గానే డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఎట్లాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వబోతున్నారు, ఎట్లాంటి డెవలప్మెంట్స్ అనేవి ఉండబోతుంది ఈ వెంచర్ లో? యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం దానికన్నా మేము బెటర్ గా ఏంటంటే సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, గేటెడ్ కమ్యూనిటీ, ఆర్చ్ ఇన్ని పెట్టి ఆల్మోస్ట్ హౌసెస్ స్టార్ట్ అవుతున్నాయి అమ్మ. హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీ తయారు చేస్తాం. ప్రీమియం విల్లా ప్లాట్ వెంచర్ ఇది. ఎస్, చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా విల్లాస్ ఉన్నాయి కదా. ఆల్రెడీ ఒక 10 విల్లాస్ బుక్ అయి ఉన్నాయి. ఓకే. అండ్ చుట్టుపక్కల మీరు అన్నట్టుగానే చూస్తే కనుచూపు మేరలో అన్ని ఇళ్ళు అయితే వచ్చేసి ఇల్లు ఉన్నాయి అన్నమాట. అందుకంటే ఇల్లు కొనుక్కునే దానికి అందులో ఏంటంటే హెచ్ఎండి అప్రూవల్ అవన్నీ ఏంటంటే కొంచెం మన పంచాయతీ కాబట్టి రోడ్స్ 25 ఉన్నాయి. ఇది హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి యాజ్ పర్ అందరూ ఏంటంటే ఒక 10 ప్లాట్లు బుక్ అయి ఉన్నాయి. వాళ్ళు ఇల్లు కట్టుకునే దానికి అనమాట. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఏంటంటే ఒక 2 years డెవలప్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఓన్లీ ల్యాండ్ కొనేసి పెట్టేసుకుంటే ఇట్లా ఉంటుంది. ఎక్కడో అవుట్స్కట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళ ప్లాట్ ఎత్తుకుంటే తెలియదు, అమ్మడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ల మధ్యలో హౌసింగ్, ప్యూర్ హౌసింగ్ ప్రాజెక్ట్. హౌస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉండదు, లో బడ్జెట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది అందుబాటులో ఉండదు. కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ వారు పూర్వం ఎటువంటి వెంచర్స్ ని చేశారు, ఎక్కడెక్కడ చేశారు? 2017 లో భువనగిరి చేసాము, యాదగిరిగుట్టలో ఐకాన్ ప్రాజెక్ట్ చేసాము, కడతాలు చేసాము, తారామతపేట చేసాము, కాచారం చేసాము, ఒక 10 inches చేసాము. ఉండే సిచ్యువేషన్ ఏంటంటే అవుటర్ లోపల కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే ఇది స్టార్ట్ చేసాము. ఇంకొక మాక్సిమం ఒక 2-3 months లో ఇది మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. ఆ విధంగా రెఫరెన్స్ వస్తున్నాయి. బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ ప్రీమియం విల్లా ప్లాట్స్ వెంచర్ గురించి కాకు ఇన్ఫ్రా డెవలపర్స్ జేఎండి గిలక వెంకట్ గారి మాటల్లో. కస్టమర్స్ కోరిక మేరకు ఇక్కడ అవుటర్ చుట్టుపక్కల, అవుటర్ లోపల, సిటీకి దగ్గరగా ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా ప్రీవియస్ కస్టమర్స్, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వారి కోరిక మేరకు ఏంటంటే ఇక్కడ
కుందనపల్లి నాగారం బండగూడ దగ్గర ఈ 5 acres వెంచర్స్ మేము తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇది హెచ్ఎండి లేఅవుట్, అద్భుతమైన డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. బజరంగ్ ఎలిగెంట్ స్క్వేర్ ప్రీమియం